నా పేరు రమాదేవి. ఎక్కడి నుంచి వచ్చారండి? కొత్తపేట మండలం. ఎలా ఉందండి పిఠాపురం గారు ఎమ్మెల్యే గారి పాలన ఎలా ఉంది? పిఠాపురం ఎమ్మెల్యే గారి పాలన నెంబర్ 1 గా ఉందండి. అలానే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యారు, మీకు అనేది ఎలా అనిపిస్తుంది? ఆయన డిప్యూటీ సీఎం నెక్స్ట్ లెవెల్లో సీఎం గారు కూడా అవుతారండి. ఏంటండి అంత నమ్మకం? నమ్మకం ఏంటండి, 21కి 21 గెలిచి చూపించిన సత్తా మా జనసేన పార్టీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిది. ఎన్నో మెట్లు దిగి ఇంతేనా అని అందరూ కూడా ఎన్నో విమర్శలు చేశారు. ఆ రోజు పిఠాపురం వచ్చి మేము ఇక్కడ గడప గడప కార్యక్రమంలో ఇక్కడ చాలా విమర్శలు కూడా చూసాం. ఆ విమర్శలన్నీ కోటలు బద్దలు కొట్టి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు 100 వచ్చినట్టే కదండి. ఇప్పుడు ఇది అంటే నెక్స్ట్ సీఎం అవడానికి అవకాశాలు ఉన్నాయనే కదా. అంటే గతంలో చూసుకుంటే రోజా గారు అసెంబ్లీ గేట్ దాటిచ్చిన పవన్ అన్నారు కదా, దాన్ని ఎలా భావిస్తున్నారు? రోజా గారు ఎవరండి చెప్పడానికి? ఆవిడేమన్నా దేవత ఏంటి ఆవిడ చెప్పడానికి? గేటు దాటనని బద్దలు కొట్టుకుని వచ్చాడండి. అసెంబ్లీ గేటు దాటనివ్వన్నారు, అసెంబ్లీ గేటు దాటని బద్దలు కొట్టుకుని వెళ్ళాడు మా నాయకుడు. ఇప్పుడు రోజా గారు అన్నది ఇప్పుడు దేవుడా ఇప్పుడు అయ్యింది కదండి. ఇప్పుడు అసెంబ్లీ గేటు దాటనే ఉన్నది, 21కి 21 సాధించుకుని 2 ఎంపీలు సాధించుకుని ఇప్పుడు గేటు బద్దలు కట్టుకునే కదండి మా నాయకుడు వెళ్ళింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ మాట్లాడుతున్నారు, దాన్ని ఎలా భావిస్తున్నారు? చాలా మాట్లాడుతూ ఉంటారండి. ఆయన మాటలన్నీ ఆయనకు మాట్లాడటమే రాదు. అసెంబ్లీలో కూర్చుని ఎప్పుడైనా మీకు అర్థమయ్యేలాగా ఎప్పుడైనా వాయిస్ చెప్పాడండి ఆయనకి మాట్లాడుతూ రాదు. ఆయన వెనకాల రాసిచ్చేవారు కూడా సరిగ్గా రాసేవారు ఆయనకి. దానికి ఆయన వాళ్ళకి ఇది అన్న లెక్క అన్న చెప్పడానికి మా నాయకుడు ఎవరి మాటకి ఎలా సమాధానం చెప్పాలనేది మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి తెలుసండి. అది వచ్చిన 9 నెలల నుంచి పవన్ కళ్యాణ్ గారి పాలన ఏమేమి డెవలప్మెంట్ చేస్తున్నారు? ఏమేమేంటండి, ఇప్పుడు మొత్తం పంచాయతీలో ₹1 కూడా లేకుండా ఖాళీ చేసి గత ప్రభుత్వంలో ఎలా కరెంటు బిల్లులు కానీ ఇవన్నీ కూడా ఎలా పెంచేశారనే విషయం మీకు తెలుసు. నిత్యావసర వస్తువులు కూడా బాగా పెరిగిపోయినాయి. అప్పుడు గృహిణీలుగా మాకు తెలుసు ఏంటి, పంచాయతీలు ఏ నిధులు లేకుండా ఖాళీ అయిపోయిన ఖజానా ఖాళీ అయిపోయిన ప్రభుత్వంలోకి వచ్చి ఈ పథకాలు ఒక్కొక్కటి మెట్లు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా సాధించుకుంటూ వస్తున్నారని జనం అందరికీ తెలుసు. ఒకటి ఖజానా లేకుండానే ఇప్పుడు ఇలా చేసుకొస్తున్నారు కదండి. అదే ఖజానా ఉంటుంటే ఇప్పుడు మనల్ని ఎలాగా అమ్మేశారు కదా గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం పాలనలో మనల్ని అమ్మేశాం. మన రాష్ట్ర ప్రభుత్వం ఏ పరిస్థితికి వెళ్ళిపోయింది అనేది, రేపటి మా పిల్లల భవిష్యత్తు ఏంటి అనేది మేము భయపడి కొత్తపేట ఎమ్మెల్యే బండా శ్రీని గారి నాయకత్వంలో చేసి ఇటు పిఠాపురం మా అమ్మగారు మా నాయకులు నెగ్గించుకోవాలని ఆ రోజు వచ్చి మీ గడప గడప కార్యక్రమంలో పాల్గొన్నాం. అదేలాగా ఇప్పుడు మా ఇంటిని వదులుకొని ఇక్కడ మేమంటే వాడపల్లిలో చేసుకుంటూ ఇప్పుడు కూడా మా నాయకుడి కోసం సేవ చేయాలనే విషయంలోనే మేము ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో అప్పులు చేసి ఆస్తులు తాకట్లు పెట్టి చేశారు కదండి. ఇప్పుడు ఏది తాకట్లు పెట్టకుండా చేస్తున్నారు కదండి. ఇప్పుడు అంటే బాగా చేస్తున్నట్టే కదా. ఇప్పుడు 1 సంవత్సర కాలం కూడా అవ్వలేదు, ఉండగా ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది కదా. ఈ 4 సంవత్సరాలు వ్యవధి ఉంది. ఈ వ్యవధిలో ఏం చేస్తారని చూడాలి కదండి.